మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. అమెరికా యువతలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే పదం వినిపిస్తోంది. అదే బోర్గ్ డ్రింకింగ్. యువతంతా ఇప్పుడు పిచ్చోళ్ళలా ఈ ట్రెండ్ ను మరింత వైరల్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఓ కాలేజీలో మొదలైన ఈ ట్రెండ్ తాజాగా అమెరికా అంతా చుట్టేసింది. ఇప్పుడు ఇండియాకు కూడా పాకిస్తోందా అనే భయం పట్టుకుంది. అసలు ఏంటి ఈ బోర్గ్ డ్రింకింగ్? అమెరికా యువతను ఎందుకింత పిచ్చి చేసింది? అమెరికాలో ఏ విషయమైనా ఇట్టే ట్రెండ్ అవుతుంది. ఎవరైనా కాస్త వెరైటీగా ఏ పనైనా చేస్తే కొద్ది కాలంలోనే అది ట్రెండ్ అయి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పాకేస్తుంది. తాజాగా అదే జరుగుతోంది. అమెరికాలో కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తోంది. అవే బోర్గ్ డ్రింకింగ్. విచ్చలవిడిగా మద్యం తాగేయడమే ఈ బోర్గ్ డ్రింకింగ్. ఇది విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నప్పటికీ ట్రెండ్ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. 2022లో ఓ కాలేజీలో మొదలైంది ఈ బోర్గ్ డ్రింకింగ్. బోర్గ్ అంటే గ్యాలన్. సుమారు 3.78 లీటర్ల సైజున్న ప్లాస్టిక్ బాటిల్. ఇది వివిధ టీవీ షోస్లో చూస్తూ ఉంటాం. ఆ బాటిల్లో ఆల్కహాల్తో పాటు ఇతర పదార్థాలను కలిసి చేసే డ్రింక్ను తాగుతూ ఉంటారు. ఎలాగంటే ఒక గ్యాలన్ నీటి బాటిల్ను తీసుకుని దాన్ని సగం ఖాళీ చేస్తారు. అందులో 750 ml ఓడ్కాను కలుపుతారు. నీటిలో ఓడ్కా కలిపాక వాసన రాకుండా, టేస్ట్ తెలియకుండా ఉండేందుకు కొన్ని ఫ్లేవర్స్ ను వాడతారు. అది ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా కావచ్చు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎలక్ట్రోలైట్ పౌడర్లను కలుపుతారు. అదెందుకంటే హ్యాంగ్ ఓవర్ ను తగ్గిస్తుంది అని. అఫ్ కోర్స్ ఇది అపోహే అయినప్పటికీ డ్రింక్ లో కలుపుతారు. ఇలా కలిపిన మిశ్రమం అటు తీయగా, పుల్లగా ఉంటుంది. తాగడానికి సులువుగా కూల్ డ్రింక్ లా ఉంటుంది. అలా ఓ గ్యాలన్ అంతా ఈ మిశ్రమాన్ని చేసి తాగేస్తున్నారు విద్యార్థులు. తాగేవారు తాగిన వారిలా ఉండకుండా ఏకంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియోలు చూసిన మిగతా యువత సైతం ఆ గ్యాలన్లను మందుతో నింపేసి తాగేస్తున్నారు. అలా ఒక్క కాలేజీలో మొదలైన ఈ చెత్త ట్రెండ్ గా మారి అమెరికాలోని అన్ని కాలేజీలకు పాకేస్తుంది. ఇది ఆరోగ్యానికి అంత హానికరం ఏం కాదని అక్కడ యువత అంటున్నప్పటికీ డాక్టర్లు మాత్రం ఇది యువత ప్రాణాలకు చాలా ప్రమాదకరమని, అవయవాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. అటు ఇందుకోసం నివారణ చర్యలు కూడా చేపట్టారు. కాలేజీల్లో విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. బోర్గ్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇక అమెరికాలో ఏది ట్రెండ్ అయినా అది మెల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. అలాగే ఇప్పుడు బోర్గ్ డ్రింకింగ్ కూడా వ్యాప్తి చెందేలా ఉంది. ముఖ్యంగా ఇండియాకు ఈ ట్రెండ్ పాకితే యువకులు మద్యానికి బానిసైపోతారు. ఇది అక్కడి నుంచి ఇక్కడికి పాకేలోపు అంతం చేయడమే ఉత్తమం. ఏమంటారు? కామెంట్స్ లో చెప్పండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.